హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణశ్రీ వెంకట్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దీనికోసం చికెన్ని మనం మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇవి అన్నీ మనం ఏమేమైతే వేస్తామో అవన్నీ ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ చికెన్లో 1 కప్పు పెరుగు, అందులో మసాలా దినుసులన్నీ కలిపి వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, చెక్క వేసి ఈ చికెన్కి అంతా పట్టించి తగినంత ఆయిల్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపి ఇలా గిన్నెలో అడుగున మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా గ్యాప్స్ లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా ఆనియన్స్ పకోడీకి తరుక్కున్నట్టుగా తరుక్కొని రెడ్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా తరిగి రెడీగా పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా గిన్నెలో అడుగున నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొక గిన్నెలో ఎసరు పెట్టుకొని బిర్యానీ రైస్ కోసం అన్నమాట. ఆ వాటర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కూడా ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ. అలా మరిగిన ఎసరులో ఈ బియ్యం వేసుకొని 3/4 ఉడికించుకోవాలి. అలా ఉడికిన రైస్ని మనం ఆల్రెడీ కర్రీ స్ప్రెడ్ చేసాము కదా, దాని మీద ఒక లేయర్ వేసి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఒక లేయర్ వేయాలన్నమాట. మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ లాగా అలా మనకి ఎంత క్వాంటిటీ ఉంటే అంత వేసుకోవాలన్నమాట. సో ఈ బిర్యానీ రైస్ని ఇంకెక్కువ ఉడికించకూడదు, మెత్తగా అయిపోతుంది. వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి ఒక 3/4 అలా బాయిల్ అయిన తర్వాత. సో చూసారా ఎలా స్ప్రెడ్ చేస్తున్నామో. సో మళ్ళీ ఇంకొక లేయర్ అన్నమాట, ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేయాలి. ఈ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట రైస్ అయిపోయే వరకు. వాటర్ కూడా మనం ప్రాపర్గా ఫిల్టర్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట బిర్యానీ. ఈ రైస్ ఈజీగా ఉడికిపోతాయి కదా, సో కరెక్ట్గా ఉండాలి వాటర్ కూడా. ఈ రైస్కి వాటర్ కొలతే ఉండదు, కొంచెం ఎక్స్ట్రాగా పోసుకొని మనం 3/4 ఉడికాక ఫిల్టర్ చేసుకుంటాం కదా, సో అలా సరిపోతుంది అనమాట. మనకి గిన్నె మందం ఉంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే పెనం పెట్టి దాని మీద పెట్టాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. సో ఇలా బిర్యానీకి మనం మందపాటి గిన్నెలు యూజ్ చేయటం కూడా ఒక టిప్ లాంటిది అనమాట, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇంకా మిగిలిపోయిన రైస్ని వాటర్ అంతా ఫిల్టర్ చేసి ఆ రైస్ కూడా వేసేసుకోవాలి. చూసారా, ఇలాగా వాటర్ మొత్తం తీసేసి మిగిలిపోయిన రైస్ని అది కూడా గిన్నెలో వేసేస్తున్నాం అన్నమాట. పైన మళ్ళీ ఒక లేయరు పుదీనా, కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట.
తర్వాత నెయ్యి వేయాలి కొంచెం. నెయ్యి కూడా ఇట్లా స్ప్రెడ్ చేస్తే మొత్తం రైస్కి పడుతుంది అనమాట మంచిగా. అంతే, ఇంక దీన్ని క్లోజ్ చేసేసి దమ్ బిర్యానీ అంటే ఆ దమ్ మీద బాయిల్ చేయటం కదా, సో ఆవిరి బయటికి పోకుండా సిల్వర్ ఫాయిల్ చుట్టాలన్నమాట. ఇట్లా పెట్టేసేయాలి గ్యాప్స్ లేకుండా. మనం కొంతమంది గోధుమ పిండి కలిపి అదంతా పెద్ద సోది ప్రాసెస్ అనమాట. దానికంటే సిల్వర్ ఫాయిల్ తెప్పించుకొని ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మ్యాక్సిమం టైట్గా పెట్టేసి గ్యాప్స్ లేకుండా దగ్గరికి అనేసి ఫాయిల్ని దాని మీద వెయిట్ పెట్టాలన్నమాట. సో దీని మీద వెయిట్ కోసం ఇంట్లో ఉన్న రోళ్ళు, రోకళ్ళు, ఉత్తరాలు అన్నీ పెట్టేయచ్చు అనమాట, ఆవిరి బయటికి పోకుండా. గుడ్ ఐడియా కదా. మా సిస్టర్ చూడండి, పుత్రంలో ఉంటాయి కదా ఆరాలు కూడా పెట్టేసింది. సో ఇంత వెయిట్ ఉండటం వల్ల ఆవిరి బయటికి వెళ్ళదన్నమాట. సో ఇట్లా మనం హైలో 5 minutes పెట్టుకొని మళ్ళీ మీడియంగా పెట్టుకొని ఒక 15 minutes ఉండాలి. 15 minutes తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒక 5 minutes. సో టోటల్గా 25 minutes ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ 5 minutes హైలో పెట్టుకోవాలి, మీడియంలో 15 minutes, 5 minutes సిమ్లో. సో ఇప్పుడు మొత్తం గుంజుకుంది కదా, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం అంతే. మొత్తం ప్రాపర్గా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. రైతా కాంబినేషన్లో సూపర్ ఉంటుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.